కోయిలకుంట్లలో 15 సంవత్సరాలుగా సొంత నిధులతో పింఛన్లు పంపిణీ చేస్తున్న రిటైర్డ్ లైబ్రేరియన్ పల్లె నరసింహారెడ్డి 2011వ సంవత్సరంలో ప్రకృతి పీఠం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన పల్లె నరసింహారెడ్డి చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని చూసి ఆకర్షితులై కోయిలకుంట పట్టణానికి చెందిన రాములమ్మ మరియు ఆల్వకొండకు చెందిన దస్తగిరి అనే యువకుడు వారి సొంత నిధులతో పింఛను పంపిణీకి సహకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నా సొంత నిధులతో వృద్ధులు, వికలాంగులకు, అనాథలకు, వితంతువులు, మానసిక రోగులకు ఒక్కొక్కరికి 100 ప్రకారం 150 మందికి సహాయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని, పేదలకు, ఇతరులకు సహాయం చేస్తే తనకు తాను సహాయం చేసుకుంటున్నట్టే అని, అలాగే కోయిలకుంట్ల మండలంలోనే గోవిందినే మెట్ట వద్ద ప్రకృతి పీఠం ద్వారా నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అలాగే నేను చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వాములైన రాములమ్మకు, దస్తగిరికి అభినందించారు. ఈ కార్యక్రమంలో పల్లె సుబ్బలక్ష్మమ్మ, నారాయణ స్వామి, మహేశ్వరరెడ్డి, రాములమ్మ, దస్తగిరి పాల్గొన్నారు. ఓం నమో నారాయణాయ. ఈరోజు ఎంతో శుభదినం. మాఘమాసంలో 5వ తేదీ ఈరోజు దానం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రకృతి పీఠం ఏర్పాటు చేసి దాదాపుగా 2011 నుంచి 15 సంవత్సరాలు అయింది ఇంతవరకు. మరి మా తల్లిదండ్రుల ఆశీస్సులతో, భగవంతుని అనుగ్రహంతో, గురువు కృపచేత మేము ఇదంతా చేస్తున్నాము. నేను చేయలేను, భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు ఇదంతా. మరి ఇందుమూలంగా నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే, నన్ను చూసి ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా రాములమ్మ 2 సంవత్సరాల నుంచి తమ వంతు ఆమె పనికి పోయి, కూలి పని పోయి తన వంతు చేస్తూ ఉండడం చాలా అద్భుతం అది. మరి అలాగనే మరి దస్తగిరి చదువుకునేటప్పుడు ఎన్నో రోజులు మాతో తీసుకున్న డబ్బులు మాకు వద్దని చెప్పి వేరే వాళ్ళకి ఏంటి సార్ అని చెప్పాడు. ఈరోజు తన వంతు 1000 రూపాయలు ఈ నెల 10 మందికి సాయం చేయడము చాలా గొప్ప విషయం. ఇది అందరి చేత కాదు. తీసుకునేవాడు ఇచ్చేవాడైనాడంటే అది భగవంతుని యొక్క కృప ఉండి ఈ దస్తగిరికి అది ఆ భావన, ఆ మనస్సు ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఇవ్వగలుగుతున్నాడు. మరి అలాంటి దస్తగిరిని మనము అందరం కూడా శ్లాఘించాలి. ఎందుకంటే ఈ విషయంలో నేను గర్వంగా చెప్తున్నాను. ఎన్నో రోజులు చూశాడు నన్ను, నేను ఇచ్చేది చూసి నేను చేయాలని ఒక సంకల్పం చేసుకున్నాడు. కొన్ని రోజులకు తన వంతు తాను చేస్తున్నా అంటే చాలా ఇది అద్భుతం. మరి వారికి కూడా నేను ప్రకృతి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను రేగడి పాంపల్లెలో పుట్టడం, ఉయిలవాడ మండలము రేగడి పాంపల్లె. నా పేరు నరసింహారెడ్డి. మా తల్లిదండ్రులు పల్లె వీరమ్మ, పల్లె పెద్ద జమ్మారెడ్డి గారికి నేను జన్మించడము, ఈరోజు ఈ విధంగా చేస్తున్నా అంటే ఇదంతా వారి యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులని నేను తెలియజేస్తున్నాను. వారు నాకు నేర్పిన విద్యను నేను ఈరోజు మా అమ్మ నాన్న చెరొక్కను, మా అమ్మ సహాయం చేయమని చెప్పేది, మా నాన్న అన్నదానము ఇట్లా చేయమని చెప్పేవాడు. కాబట్టి నేను ఒక ఆశ్రమాన్ని కూడా ప్రకృతి పీఠం అని పెట్టి ఒక ఆశ్రమాన్ని కూడా నెలకొల్పుతున్నాను. అందులో భాగంగా పంచమహాయజ్ఞములని ఒక ఆలయాన్ని నిర్మించి దాంట్లో కూడా ఇట్లా పేదలకు అన్నదానము, మరి భగవంతుని ధ్యానించుకోవడము, మరి భగవద్గీత చదవడము, ఇట్లాగా తల్లిదండ్రులకు సేవ చేయడము అక్కడ. మరి అదేవిధంగా మనుష్య యజ్ఞం అంటే అన్నదానము, ఏదైనా సహాయం కూడా, ఆర్థిక సహాయం కూడా చేయడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ లాస్ట్కు భూత యజ్ఞం, బయట జంతువులకు, పక్షులకు నీళ్లు, ఆహారం కూడా